టీడీపీ సెకండ్ లిస్ట్ ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఈసారి 25 నుంచి 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పొత్తుల్లో భాగంగా మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సునీల్, నేడు రెండో జాబితా టీడీపీ ప్రకటించబోతుంది. ఈ ప్రకటించే జాబితాని చంద్రబాబు రిలీజ్ చేస్తారని అయితే తెలుస్తుంది. అది మధ్యాహ్నం తర్వాత ఆయన రిలీజ్ చేస్తారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తారా లేదా ప్రెస్ నోట్ ఇస్తారా అనే దాని మీద అయితే క్లారిటీ అయితే లేదు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి మొదటి జాబితాలో అయితే మాత్రం 94 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది టీడీపీ పార్టీకి సంబంధించి. మిగతాది అంటే ఇప్పుడు ఉమ్మడిగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు జనసేన ఇటు అదేవిధంగా కూడా బీజేపీ సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సిన క్రమంలో వాళ్ళకి మాత్రం 31 సీట్లు కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో 144 సీట్లు 144 సీట్లకు గాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం 94 సీట్లు అయితే ప్రకటించడం జరిగింది. రెండో లిస్టుకి సంబంధించి మొత్తం 50 సీట్లు ఉన్నప్పటికీ కూడా 25 నుంచి 30 సీట్లు అయితే ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఎక్కడ ఇబ్బందులు లేని ప్రాంతాలకు సంబంధించి ఈ సీట్లు ప్రకటించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఉత్తరాంధ్ర అదే విధంగా కూడా రాయలసీమకు సంబంధించి సీట్లు ప్రకటిస్తారని అయితే మనకి తెలుస్తుంది. అక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం ప్రతి చోట కూడా ఈ జనసేనకి సీట్లు కేటాయించిన చోట కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అదే విధంగా కూడా బలమైనటువంటి కేడర్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రకటించబోయే సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ నియోజకవర్గాలలో టీడీపీకి సంబంధించి అదే విధంగా జనసేన కేటాయిస్తున్నటువంటి సీట్లకు సంబంధించిన అంశం మీద పూర్తి క్లారిటీతో కూడా ఆయన 15 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు ప్రకటించేటువంటి సీట్లకు సంబంధించి ఒక్క ప్లేస్ కు సంబంధించి 2-3 కనుక క్యాండిడేట్లు ఉన్నట్టయితే మాత్రం వాళ్ళందరినీ పిలిపించి ఇప్పటికే మాట్లాడారు. అంటే ఒకవేళ సీట్లు ప్రకటించిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ఆయన అయితే పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యాహ్నం అంటే 2-3 గంటల సమయంలో ఈ రెండో జాబితాకు సంబంధించి ఆయన సీట్లని విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. నంద్యాల